నమస్తే, వెల్కమ్ టు మెగా 9. నేను హారిక. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మీదనే అందరి దృష్టి. ఎందుకు అనంటే ఇటు ఒక పక్క జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, ఇంకో పక్క స్థానిక సంస్థల ఎన్నికలు అంటున్నారు. కానీ జూబ్లీ హిల్స్ ఎన్నికల మీద ఎందుకు అంత పట్టు, ఎందుకు అంత దృష్టి అని అంటే మాత్రం కేవలం ఇది ఒక కీ పాయింట్గా మిగిలిపోయింది అన్ని పార్టీలకి. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్కి, ఇటు అధికారంలో ఉన్న కాంగ్రెస్కి మాత్రం ఇది ఒక టకఫర్ జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇందులో ముఖ్యంగా విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే మాత్రం ఇటు ఒకవేళ నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచి ఉంటే, అలాగే ఇటు బీఆర్ఎస్ నుంచి ఆల్రెడీ మాగంటి సునీతని ఆల్రెడీ పెట్టారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో 50-50 ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి మనం రీసెంట్గా వెళ్ళినప్పుడు మన పబ్లిక్ టాక్ లో కూడా అదే విషయం ప్రస్తావించారు. అయితే మనం ప్రస్తుతం మాట్లాడుకోవాల్సింది ఏంటి, అసలు ఎవరికి పట్టు ఉంది అంటే బీఆర్ఎస్ కి పట్టు ఉందా అక్కడ, లేకపోతే కాంగ్రెస్ కి పట్టు ఉందా? ఎందుకు అనంటే ఆల్రెడీ బీఆర్ఎస్ 3 టర్మ్స్ గా గెలుస్తూనే వస్తుంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథే ఇప్పటి వరకు ఎమ్మెల్యే ఉన్నారు. మరి ఇప్పుడు నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరు అంటే ఇంతకు ముందు వరకు అభ్యర్థిని నియమించక ముందు వరకు మనకు ఏం తెలిసింది, ఖచ్చితంగా వజ్రనాథ్ని ఉంచుతారు అంటే ఆయన సోదరుడు, లేకపోతే ఇటు మాగంటి సునీతను ఉంచుతారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. అదే విధంగా రూమర్స్ వచ్చిన విధంగానే ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు మాగంటి సునీతని బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీతని కేసీఆర్ ఆల్రెడీ నియమించేశారు కాబట్టి ఇక్కడ రూట్ క్లియర్ అయిపోయింది. మరి కాంగ్రెస్ స్టాండ్ ఏంటి, కాంగ్రెస్ ఎలా వెళ్ళబోతోంది? ఎందుకంటే ఇప్పటికే 3 నేతలు ఇక్కడ నుంచి టికెట్ ఆశిస్తున్నట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు నవీన్ యాదవ్ ఎప్పటి నుంచో గ్రౌండ్ లెవెల్ గా వర్క్ చేస్తూనే ఉన్నారు, పైగా ఈ మధ్య ఎక్కువ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, ప్రజల్లో ఉంటున్నారు, పైగా ఇండిపెండెంట్ గా గెలిచిన దాఖలాలు ఉన్నాయి నవీన్ యాదవ్ కి. ఇంకో పక్క అజారుద్దీన్, ఈయన కూడా ఆల్రెడీ పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడ్డారు. మరి ఆయన పరిస్థితి ఏంటి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒకవేళ నవీన్ యాదవ్ కి టికెట్ కన్ఫర్మ్ చేస్తే ఇక్కడ నేను పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తాను అని చెప్పేసి ఆల్రెడీ ఇటు అంజనీ కుమార్ యాదవ్ అంటున్నారు. మరి వార్నింగ్ ఇస్తున్నారు ఒక పక్క చెప్పాలి అంటే. మరి ఏం జరగబోతోంది, బీజేపీ స్టాండ్ ఏంటి? ఎందుకంటే అసలు కాంగ్రెస్ ఉండొద్దు అన్న కోణంలోనే ఇప్పుడు బీజేపీ నడుస్తుంది. మరి బీజేపీ ఏం చేయబోతోంది, వీటన్నింటి గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. ఈ బై ఎలక్షన్స్ కి సంబంధించి అసలు ఏం జరగబోతోంది, ఈ 3 పార్టీల మధ్య పోటీ ఎలా ఉండబోతోంది అనేది కూడా మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి. అయితే ముఖ్యంగా ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఓటర్ల సంఖ్య ఎంత ఉంది, ఇప్పుడు కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి, బీజేపీకి ఎన్ని ఓట్లు పోల్ అయ్యే అవకాశం ఉంటుంది, అది కూడా కాస్ట్ల వారీగా చూసుకోవాలి. అయితే ముఖ్యంగా ఇప్పుడు టోటల్గా ఓటర్ల సంఖ్య జూబ్లీ హిల్స్లో ఎంతమంది ఉన్నారు అని అంటే ప్రస్తుతం 3,92,662 ఇది ఓటర్ల సంఖ్య. మరి ఇందులో ఎంతమంది బైపోలింగ్కి అంటే ఈ బై ఎలక్షన్స్కి ఓట్లు వేసే అవకాశం ఉంటుంది అని అంటే మాత్రం 2 లక్షలు. ఈ 2 లక్షల ఓట్లు మాత్రమే పోల్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. అయితే ఈ 2 లక్షల్లో కూడా ఇటు కాంగ్రెస్కి, ఇటు బీఆర్ఎస్కి, మళ్ళీ బీజేపీ ఎంత శాతం ఓట్లు పోల్ అయ్యే అవకాశం ఉంటుంది అని అంటే మాత్రం ముఖ్యంగా ఇప్పుడు అగ్రవర్ణాల ఎంతమంది ఉన్నారు, అగ్రవర్ణాల నుంచి దాదాపు 20,000 మంది ఉన్నారు అని చెప్పేసి 20,000 ఈ ఓట్లు ఉన్నాయి. మరి ఈ అగ్రవర్ణాల కింద ఇంకా ఎన్ని ఉన్నాయి అని అంటే మాత్రం 60,000 వరకు ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇవన్నీ హయ్యర్. ఈ 60,000 మున్నూరు కాపు, కమ్మ, ముదిరాజ్, ఇలా మార్వాడీలు, ఇలా చాలా కాస్ట్లు వస్తాయి. అందులో ముఖ్యంగా ఇప్పుడు మార్వాడీల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఈ మార్వాడీలు మొత్తం బీజేపీకే వేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంచనా. ఎందుకు అనంటే ఈ మార్వాడీలే ఇక్కడ మొత్తం బీజేపీకి వేస్తారు. ఎందుకంటే గో బ్యాక్ మార్వాడి అన్న నినాదానికి వ్యతిరేకంగా బీజేపీ మాత్రమే నిలబడ్డది. బీజేపీ ఇప్పుడు వీళ్లకు అనుకూలంగా ఉన్న పార్టీ. సో వీళ్ళ మొత్తం ఉన్న ఓట్ల శాతం మొత్తం బీజేపీకే వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇక మైనారిటీల విషయానికి వస్తే మనం కింది నుంచి పైకి వెళ్దాం. మైనారిటీల విషయానికి వస్తే దాదాపు ఇక్కడ ఓట్లు చీలే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే కాంగ్రెస్కి, ఇటు బీఆర్ఎస్కి ఓట్లు చీల్తాయి, అందులో కొన్ని ఎంఐఎంకి కూడా వెళ్తాయి. ఎంఐఎం అనంటే అది మనకు తెలిసిందే, ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్కి సపోర్ట్గా ఉంటుంది. ఇక బీజేపీ స్టాండ్ ఏంటి,
బీజేపీ ఆల్రెడీ ఇటు జనసేనని టీడీపీని కలుపుకుంటుంది అని చెప్పేసి అంటున్నారు. సో వీళ్ళ ఓట్లు, అలాగే జనసేన అభిమానులు కూడా ఉన్నారు ఇక్కడ. జనసేన ఇటు టీడీపీ వీళ్ళ అభిమానులతో పాటు, సో ఇటు జనసేన టీడీపీతో పాటు జగన్ అభిమానులు కూడా ఇక్కడ బీజేపీకి ఓట్లేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఈ ఈక్వేషన్స్ అన్ని చూసుకుంటే ఖచ్చితంగా బీజేపీ గెలుస్తున్నారంటే దానికి నిపుణులు కావచ్చు, ఇటు రాజకీయ విశ్లేషకులు కావచ్చు చెప్తున్న విషయం ఏంటి అంటే ఖచ్చితంగా ఈ రెండు పార్టీలకు మధ్యనే, అంటే కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్యలోనే ఇప్పుడు ఒక వార్ జరగబోతుంది. అది ఆల్రెడీ ఇక్కడ మాగంటి సునీతని నిలబెట్టేశారు. మాగంటి ఫ్యామిలీ నుంచి ఫస్ట్ వజ్రనాథ్ అనుకున్నారు, కానీ తరువాత ఇప్పుడు సునీత వచ్చారు. ఇప్పుడు సునీత గెలిచే అవకాశాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయనే చాలా మంది చెప్తున్న విషయం. ఎందుకు అనంటే ఇందులో సునీత ఇప్పుడు సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. అంటే ఇప్పుడు దివంగత ఎమ్మెల్యే ఈ మాగంటి గోపీనాథ్ చేసిన పనులు కావచ్చు, మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం, అంటే ఆయన పనులే ఇప్పుడు మాగంటి ఫ్యామిలీకి కంచుకోటగా మిగిలిపోతున్నాయి అని చెప్పి మాట్లాడుకోవాలి. అయితే ఇప్పుడు మనకు సంబంధించి అంటే ఇప్పుడు ఓట్లు ఎంత శాతం వరకు నమోదయ్యే అవకాశం ఉంటుంది అని అంటే మాత్రం మున్నూరు కాపు ముదిరాజులు బీజేపీకి వేస్తారు అని చెప్పేసి అంటున్నారు. దాదాపు 40% వరకు మున్నూరు కాపు నుంచి ముదిరాజుల నుంచి బీజేపీకి వెళ్తాయి. అలాగే ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు దాదాపు ఎంత మార్వాడీల ఓట్లన్నీ బీజేపీకే. ఇక మున్నూరు కాపు బీజేపీ, ఓకే రిపీట్ మాలలు అలాగే మాదిగలు, దాదాపు మాలల నుంచి 80%, అలాగే మాదిగల నుంచి 60% ఓట్లుంటే అందులో ముఖ్యంగా మాదిగల నుంచి వెళ్ళి బీఆర్ఎస్కే వెళ్ళిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. అలాగే కాంగ్రెస్కి 80% మాలల నుంచి వెళ్ళి వస్తుంది అని అంటున్నారు. సో ఈ పర్సంటేజ్లు ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయా? ఎందుకంటే ఇటు రెడ్డి నుంచి ఓట్లన్నీ మొబిలైజ్ చేసే అవకాశం ఉంటుంది. అది కూడా కీర్తిరెడ్డిని నిలబెట్టే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. సో ఈ కీర్తిరెడ్డి గురించి మనం ప్రత్యేకంగా మళ్ళీ ఒక వీడియోలో మాట్లాడుకోవాలి. ఎందుకు అనంటే కీర్తిరెడ్డికి సంబంధించి అంటే రెడ్డి ఓట్లతో పాటు ఒక స్ట్రాటజీ ఉంది కాంగ్రెస్కి. ఏంటంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళనే నిలబెట్టాలన్న ఒక స్ట్రాటజీలో ఉంది అంటున్నారు. సో ఏపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి కీర్తిరెడ్డి, అలాగే ఇక్కడ చాలా వర్క్స్ చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో అని చెప్పేసి కీర్తిరెడ్డికి ఉంది. సో అందుకు రెడ్డి ఓట్లన్నింటినీ మొబిలైజ్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఫస్ట్ స్ట్రాటజీ కీర్తిరెడ్డి కాంగ్రెస్కి సంబంధించి. అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ పాత్ర ఏంటి? అసలు నవీన్ యాదవ్ని నిలబెట్టే అవకాశం లేదా? ఎందుకంటే ఇప్పుడు యూత్ కాంగ్రెస్ లీడర్గా ఆల్రెడీ ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉంటున్నారు, అలాగే చాలా వర్క్స్ చేస్తున్నారు. పైగా ప్రజల్లో కూడా నవీన్ యాదవ్ని నిలబెడితే బాగుంటుంది అన్న ఆలోచనలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు అధిష్టానం ఏం ఆలోచిస్తుంది అన్న విషయంలో మాత్రం ఒక క్లారిటీ రావాలి. కానీ ఒక కన్ఫ్యూజన్లో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అధిష్టానం కావచ్చు ఉన్నదని తెలుస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు చెప్పినట్టుగానే అంజనీ కుమార్ యాదవ్ ఆల్రెడీ ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ అతనికన్నా యంగెస్ట్ లీడర్కి ఈ టికెట్ కన్ఫర్మ్ చేస్తే ఖచ్చితంగా పార్టీకి వ్యతిరేకంగా చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. ఇది క్లియర్. ఇంకో పక్క కీర్తిరెడ్డిని నిలబెడితే ఇంకొక వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఏపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి కాబట్టి ఒకవేళ ఏపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి నిలబెడితే కాంగ్రెస్ శ్రేణుల్లో కొంతమంది అంటే కార్యకర్తలందరూ బీఆర్ఎస్కి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్కి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్కి కాంగ్రెస్ లీడర్లు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. పైగా రాజగోపాల్ రెడ్డి ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి కావచ్చు, ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కావచ్చు పూర్తిగా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. కాబట్టి ఇప్పుడు మరి ఖచ్చితంగా మళ్ళీ ఒకవేళ బీజేపీకి ఓట్ల శాతం పెరిగినా ఇటు బీఆర్ఎస్కి మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. అలాగే కాంగ్రెస్కి ఆల్రెడీ మనం మాట్లాడుతుందే ఇక్కడ సపోర్ట్ ఉన్నప్పటికీ
ఇక్కడ సపోర్ట్ ఉన్నప్పటికీ కాంగ్రెస్కి మాత్రం ఓట్లు అంతంత మాత్రమే అని సో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది మాగంటి సునీత. మరి ఇటు కాంగ్రెస్ నుంచి ఒక సందిగ్ధత అయితే ఉంది, ఎందుకంటే ఈ చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇటు పార్టీ నుంచి కావచ్చు, కార్యకర్తల నుంచి కావచ్చు, ఇటు అసలు ఏం చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరి ఒకవేళ ఏ అభ్యర్థిని తీసుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఆ వ్యతిరేకతని ఎలా అధిగమిస్తారు సీఎం రేవంత్ రెడ్డి అనేది ఖచ్చితంగా మనకున్న ఇంట్రెస్టింగ్ పాయింట్ అది. ఇక బీజేపీ నుంచి మరి ఎవరిని నిలబెడితే ఎలా ఓట్లు వస్తాయి, పైగా ఓట్లు చీలే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటు జనసేనని కలుపుకుంటూనే ఇంకో పక్క టీడీపీని కలుపుకుంటుంది, అంటే కూటమి ఇక్కడ పోటీ చేయబోతుంది. మరి ఈ పోటీలో జగన్ ఫ్యాన్స్ కూడా ఇక్కడ ఓట్లేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. సో ఈ ఈక్వేషన్ ఏమైనా బీజేపీకి వర్కౌట్ అవుతుందా అంటే ఇక్కడ సెంటిమెంట్, ఇక్కడ వ్యతిరేకత, ఇక్కడ బీజేపీకి ఈ కూటమితో పాటు జగన్ ఫ్యాన్స్, ఇలా ఇవన్నీ ఈక్వేషన్స్ మధ్యలో జూబ్లీ హిల్స్లో ఇప్పుడు ఎమ్మెల్యే కాబోయేది ఎవరు అన్నదానికి మాత్రం మనకు ఈ బై ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు ఒక క్లారిటీ వచ్చేలా లేదు. కానీ చూస్తుంటే మాత్రం ఈ ఎలక్షన్స్ చాలా హీట్ మూమెంట్లో నడిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంకో పక్క ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల ఎఫెక్ట్ ఇటు కాంగ్రెస్ మీద, బీజేపీ మీద కూడా పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ది ఆల్రెడీ తెలిసిపోయిందే, ఆల్రెడీ అందరూ మాట్లాడుకుంటుంది. ఎందుకంటే ఇప్పటికే దెబ్బపడ్డం, ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఓట్లు పడే అవకాశం ఉంటుంది. జిహెచ్ఎంసీలో అన్ని జిహెచ్ఎంసీ పరిధిలో ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది బీఆర్ఎస్ ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రభావం ఈ 3 పార్టీల మీద ఉంటుంది. అది జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందుగా ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక, ఈ బై ఎలక్షన్స్ క్లియర్ చేస్తుంది అండ్ క్లారిటీ తీసుకొస్తుంది. అదే రిజల్ట్ వచ్చే వరకు మనం వెయిట్ చూడాల్సిందే.